నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినటువంటి గోనె ప్రకాష్ రావు గారు ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూటమిదే అధికారం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఒక దశాబ్ద కాలం పైగానే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు, ఆయన ఏం మాట్లాడారు, అసలు కూటమిదే అధికారం అని ఆయన ఎందుకు చెప్తున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, గోనె ప్రకాష్ రావు గారు ఎప్పటి నుంచో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సడన్గా ప్రత్యక్షమయ్యారు. కూటమిదే అధికారం ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. సో ఆయన లెక్కలేవో ఆయనకు ఉండే ఉంటాయి. సో ఆయన ఎలాంటి క్యాలిక్యులేషన్ బట్టి అలా చెప్తున్నారు, ఆయన అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన 4.5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విశిష్టమైన వ్యక్తిగా ఉన్నాడమ్మా. ముఖ్యంగా ఆయన ఎన్నికలకు సంబంధించి వేసే అంచనాలు దాదాపుగా కరెక్ట్గా ఉంటాయి. అంచనాలు కరెక్ట్గా వేస్తాడు. తర్వాత ఏ రాజకీయ పార్టీకి పక్షపాతిగా వ్యవహరించడు, చాలా న్యూట్రల్ వ్యవహారంగా ఉంటుంది. తర్వాత ఆయన 1983లో తెలుగుదేశం పోటీ చేస్తున్న టైంలో మేనకా గాంధీ గారు సంజయ్ విచార్ మంచి అనే ఒక పార్టీ ఉండేది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు అడిగారు పొత్తులో భాగంగా. ఎందుకంటే అప్పుడు రామారావు గారు జాతీయ స్థాయిలో కూడా బాగా ప్రొజెక్ట్ అయిన వ్యక్తి. ఒక అప్పుడు మేనకా గాంధీ గారు కూడా జాతీయ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీతో అనుబంధం ఉండటం అవసరం అనుకుని ఆయన కూడా 3 స్థానాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఆ 3 స్థానాలు కూడా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, మంథని 3 వరుసగా ఉంటాయి ఆ నియోజకవర్గాలు. అప్పుడు నేను అక్కడ ఈనాడు స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను. ఈ రాజకీయాల దగ్గరగా గమనించాను. నాకు కూడా ఆయన చిరకాల మిత్రులే ఇప్పటికీ కూడా. ఆయన కాకపోతే మీరు అన్నట్టు అసలు ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఎన్నికల రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. అట్లా అని రాజకీయ రంగానికి దూరంగానూ లేరు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా రాజకీయాల్లో సురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల మీద అంచనాలు ఇవ్వటం, ఇలాంటి వాటిల్లో ఒక రకంగా మనం విజయవాడ ఎక్స్ఎంపీ రాజగోపాల్ గారు ఎట్లాగో ఈయన కూడా బాగా సురుగ్గా, ఆయనంత సిస్టమేటిక్గా సర్వే చేయకపోయినా యాక్యురేట్ అంచనాలు వ్యక్తిగతంగా తను వేసి అనేక ఛానల్స్లోనూ అనేక న్యూస్ పేపర్స్లోనూ తన అభిప్రాయాలను పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన 45 ఏళ్ల తర్వాత కూడా అంతే చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దీనికి ఎన్నికల ఫలితాల మీద కూడా కొన్ని అంచనాలు ఆయన ఇచ్చారు. అంచనాలు కూడా కార్యాచరణలో దగ్గరగా ఉన్నాయి. ఆయన ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి కూడా అత్యంత ఆత్మీయుడు. కానీ ఆయన ఎప్పుడు ఏ పదవులు తీసుకోలేదు తర్వాత. కానీ ఒక్క ఆర్టీసీ ఎండీగా మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు తీసుకున్నాడు. కానీ ఎండీగా ఉన్నా సరే ఆయన బస్సుల్లో ప్రయాణం చేయడానికి, కాలినడకన ఆటోల్లో వెళ్ళటానికే ప్రిఫర్ చేసేవాడు. ఇప్పటికి కూడా ఆయన ఆటోలోనే వెళ్తూ ఉంటాడు. ఆయనకి ఏమీ సంపాదన మీద వాటి మీద ఆశలు ఏమి లేవు. ఆయన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఛానల్స్కి వాటికి వచ్చేటప్పుడు కూడా ఆయన ఆటోల్లోనే వచ్చి ఆటోలో వెళ్ళిపోతుంటాడు. ఎవరన్నా స్కూటర్ మీద దింపినా కానీ మిత్రులు అట్లా వస్తూ ఉంటాడు. అదైతే వాస్తవం. ఆయన చెప్పే అంచనాలు కూడా వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ సిచ్యువేషన్ మీద కూడా ఆయన ఒక అంచనాలు ఈ మధ్యకాలంలో చాలా ఛానల్స్లో కూడా చెప్తున్నారు. యాతావాత ఆయన చెప్పేది ఏంటంటే తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది అనేది ఆయన ఘంటాపథంగా చెప్తున్నాడు. ఆయన అంచనాలు దాదాపుగా ఇప్పుడు కూడా పెద్ద వేరియేషన్ అయితే రాలా. ఇప్పుడు కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మినిమం తెలుగుదేశానికి ఒక 20 సీట్స్ వస్తాయని చెప్తున్నాడు. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ అయితే ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఉంటాయో ఎప్పుడైనా సరే ఆ జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందనేది పూర్వకాలం నుంచి ఉన్న నానుడి. అలాగే ఢిల్లీలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్లో కనుక ఏ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎంత కరెక్టో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక పైనీర్ డిస్ట్రిక్ట్స్ లాగా ఉంటాయన్నమాట, పైలట్ లాగా. అక్కడ కూడా ఒక 30 సీట్స్ వస్తాయని చెప్తున్నాడు ఆయన. అట్లాగే గుంటూరు, కృష్ణాలో అవుట్ ఆఫ్ 23 19 దాకా వస్తాయని చెప్తున్నాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అవుట్ ఆఫ్ 22 15 to 17 17 దాకా వస్తాయని చెప్తున్నాడు తెలుగుదేశం కూటమికి. అలాగే రాయలసీమలో మొత్తం 52లో ఒక 25 దాకా తెలుగుదేశంకి. ఏదంటే రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు వస్తాయి, ఒక 2-3 సీట్లు ఎక్కువ.
మరీ ఎక్కువ అని చెప్పలేకపోతున్నాడు, ఆయన కూడా చెప్పట్లేదు. ఒక 25 కనుక సపోజ్ కూటమికి వస్తే 27 సీట్లు, లేకపోతే 24 సీట్లు కనుక కూటమికి వస్తే 28 సీట్లు, ఇట్లా ఒక 3, 4 సీట్లు ఎక్కువే వస్తాయి వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ప్రాంతంలో. మిగిలిన ఎక్కడా కూడా ఏ జిల్లాల్లో వస్తుందని అయితే ఆయన చెప్పట్లా, ఈ 3 జిల్లాల్లో. అట్లాగే చిత్తూరు జిల్లాలో స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అక్కడ పెద్ద మెజారిటీ వచ్చిన అవకాశం లేదు కాబట్టి చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి బాగుంటుంది అంటున్నాడు. దాన్ని బట్టి కడపలో కూడా ఎక్కువ ఉంటుంది అనేది మనకు వస్తున్న అంచనాలు. ఆయన కూడా దాదాపు అదే ఏకీభవిస్తారు, కడపలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వస్తుందని. తర్వాత అట్లాగే లోక్సభ సీట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 19 నుంచి 21 వరకు వస్తాయి అంటున్నారు. అంటే ఒక 4 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా. దాదాపుగా ప్రముఖ సర్వే సంస్థలు కూడా దాదాపు ఇదే ఫిగర్స్ని వెలుబుస్తున్నాయి ఎవరైనా కూడా. ఈయన కూడా అదే ఘంటాపదంగా చెబుతున్నాడు. ఈయనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాత్రం మంచి కమాండ్ ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ విస్తృత పరిచయాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన పరిచయాలు మాత్రం అన్ని జిల్లాలతో, ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా, రాయలసీమ జిల్లాల్లో కానీ, దక్షిణాంధ్ర జిల్లాలు కానీ అన్ని జిల్లాలతోనూ బాగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. విస్తృతంగా పర్యటిస్తాడు, ఆ జిల్లాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చిరకాల మిత్రులందరినీ కలవటం, అభిప్రాయాలు సేకరించడం, మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన అంచనాలు తప్పు అవుతుంది అనుకోవటానికి మనం వీల్లేదు. దాదాపు నీరెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అంచనాలు. రకరకాల వేదికల మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మెయిన్ మీడియాలో మాట్లాడతాడు ఆయన, తర్వాత సోషల్ మీడియాలోనూ మాట్లాడతాడు, న్యూస్ పేపర్కి సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు. అట్లా ఆయనకి ఏంటంటే సినిమా రంగం వాళ్ళతోనూ బాగా విస్తృత పరిచయాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో అన్ని పార్టీల వాళ్ళతో కూడా. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీ ఎండీగా ఉన్నారు అని చెప్పి. మరి గతంలో ఆర్టీసీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూటమికి అధికారం అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతున్నాయో ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా మరి అర్థం చేసుకునే నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగత సంబంధాలు, అనుబంధం ఉన్నందువల్ల ఇప్పుడు వాళ్ళ పిల్లలతో ఆయన ఏమి ఏకీపించాల్సిన అవసరం లేదు, ఏకీపించే మనిషి కూడా కాదు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన విధానాలు వేరు, ఆయన వైఖరి వేరు. వీళ్ళ పిల్లలు, రాజశేఖర రెడ్డి గారి పిల్లలు వైఖరి వేరు. కాబట్టి అది ఆ విషయంలో కూడా ఆయన స్పష్టంగా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డినేమి ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి సమర్థించేటట్లే ఉండదు. వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న తేడాలు కూడా చెప్తాడు. ఆయనలో ఉన్న మంచి చెప్తాడు, ఈయనలో ఉన్న చెడు కూడా చెప్తాడు. కాబట్టి ఆయన, నేను ముందే చెప్పా కదమ్మా, ఎవరితోనైనా సరే ఆయన నిష్కర్షగా మాట్లాడతాడు. అది అసలు ప్రకాష్ రావు గారి నుంచి, గోనె ప్రకాష్ రావు గారిని చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే ఆయన ఎవరిని కూడా ముఖస్థుతి కోసం అయితే మాట్లాడు. ఏ నాయకుడైనా ఉన్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఉన్నా, ఆయనకి ఏ భావం ఉందో అదే చెప్పేస్తాడు. తర్వాత ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఆ పార్టీ చెప్తాడు. అది ప్రతిపక్ష పార్టీ ఆయనకి ఇష్టం లేకపోయినా సరే అవకాశాలు ఉన్నాయి పలానా పార్టీకి అని చెబుతాడు. ఒకవేళ కనుక యువతల పార్టీల వాళ్ళు కనుక జాగ్రత్త పడి వాళ్ళు వైఖరి మార్చుకుని దానికి తగ్గట్టు పని చేసుకుని డెవలప్ చేసుకుంటారు, వాళ్ళ విజయ అవకాశాలు పెంచుకుంటారు, లేకపోతే వాళ్ళ కర్మ. అంతే తప్ప ఆయన తను రాజీ పడైతే ఎవరిని సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ ఉండదు. ఇద్దరి పట్ల సమవైఖరితో ఉంటాడు ఎవరితో అయినా. అదే గోనె ప్రకాష్ రావు గారి ప్రత్యేకత. అందుకే ఆయన డబ్బుల సంపాదన మీద ఏం లేదు. రాజకీయాలు ఇన్నాళ్ళున్నా కూడా 4.5 దశాబ్దాలు ఉంటే ఎన్ని బంగళాలు కట్టాలి, ఎన్ని కార్లు ఉండాలి, ఎన్ని ఆస్తులు ఎకరాలు ఉండాలి, ఆయనకి అదేం లేదు. ఇప్పటికీ ఒక సగటు మనోడు ఎలా బతుకుతాడో అలాగే బతుకుతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు కూడా.